విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని చెప్పి వైసీపీ చెప్తారు. ఏం చెప్తారు సార్? లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇదే అయిపోయి అంటారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందని చెప్పి అంటారు. టోటల్ ఎలా ఉంది సార్? విద్యా వ్యవస్థ ఎలా ఉంది? మీరు విమర్శ చేశారు, మీరు ఒక విద్యావేత్త. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు విద్యకు సంబంధించినటువంటి హామీలు ఏంటి? నేను సిపిఎస్ అధికారంలోకి రాగానే వారం రోజుల లోపల రద్దు చేస్తాను అని చెప్పి అన్నాడు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాను అని చెప్పాడు. ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్లుగా ఉన్నారో, ఉద్యోగస్తులుగా ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి రాగానే ఈ 3 హామీల్లో ఒక్కటన్నా అమలుపరిచాడు. ఇంకోటి కూడా చెప్పాడు, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వేస్తానని చెప్పని. సో మెగా డిఎస్సి, ఒక్క డిఎస్సి అది మెగానా లేకపోతే బుల్లిదా అనేది కాదు, అసలు ఒక్క టీచర్ను కూడా రిక్రూట్ చేసుకున్నటువంటి పాపాన్ని పోలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, సిపిఎస్ని రద్దు చేయలేదు, కాంట్రాక్ట్ లెక్చరర్ని రెగ్యులరైజ్ చేయలేదు. ఈ విద్యకు సంబంధించి ఈ 4 అమలు చేయకపోగా ఉన్న విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశాడు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. కానీ 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యా విషయకంగా 19వ స్థానానికి ఎగబాకింది. ఎందుకని? ఇతను చేసుకున్నటువంటి నిర్ణయాలు. ఏమిటా నిర్ణయాలు? 85వ జీవో తీసుకొచ్చి అప్పుడున్నటువంటి ఇంగ్లీషు తెలుగులో చెప్పవచ్చు, వినవచ్చు అనే దాన్ని తీసేసి ఈయనేదో పెద్ద మగవాళ్ళలాగా, ఈయనేదో పెద్ద ఇంటలెక్చువల్ లాగా, ఈయనకేదో పెద్ద విద్య గురించి తెలిసినట్టు ఎంతమంది మొత్తుకున్నా కూడా, ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పాడు, పెద్ద పెద్ద విద్యావేత్తలు ఏం చెప్పారు, ఈవెన్ అంబేద్కర్ కూడా ఏం చెప్పాడు, మాతృభాషలోనే విద్యా విధానం కొనసాగినప్పుడు వ్యక్తిలో ఉండేటటువంటి జ్ఞానం బయటకు వస్తుంది, క్రియేటివిటీ బయటకు వస్తుంది అని చెప్పారు. అంతేకాదు, ఇవాళ ఎవరైతే శాస్త్రవేత్తలు అనేక విషయాలు కనుగొన్నారో, ఇన్వెన్షన్స్ ఉన్నాయో, ఇన్వెన్షన్స్ అన్నీ కనుగొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మాతృభాషలో చదువుకున్నారు కాబట్టి వాళ్ళ క్రియేటివిటీ ద్వారా ఇన్వెన్షన్స్ కనుగొన్నారు. సో ఆ మాత్రం జ్ఞానం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోయింది. అంటే ఇక్కడ కూడా ఓట్ల రాజకీయం చేశాడు. ఈయనేది తెలుగు మీడియం ఇంట్రడ్యూస్ చేస్తే మాకు తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశాడు, పబ్లిక్ స్కూల్లో ఏ భాషలో అయితే చెప్తున్నారో మాకు కూడా అదే భాషలో తక్కువ ఖర్చుతో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటారని చెప్పని ఆ యొక్క దొంగ నాటకంతో ఆ విధంగా ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ జరిగిందేంటి? చెప్పేవాడికి ఇంగ్లీష్ రాదు, వినేవాడికి ఇంగ్లీష్ రాదు. అందుకని దాదాపు ఇప్పుడు ప్రభుత్వం లెక్కలు ఏదో 5-6 లక్షల మంది బడి మానుకున్నారని చెప్పి అంటున్నారు. కానీ దాదాపు 10 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో చేరటము, అసలు బడి మానుకోవటం జరిగింది. అంటే చెప్పేది అర్థం కాక, వీళ్ళకి చెప్పటం రాక. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 117వ జీవో తీసుకొచ్చి 3, 4, 5 తరగతులు అంటే కనీసం జ్ఞానం ఉన్నటువంటి వాడికైనా అర్థమైంది. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ప్రైమరీ సెక్టార్కి సంబంధించినవి. ఇది తీసుకెళ్ళి హై స్కూల్లో కలపటం ఏంటి? హై స్కూల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కొన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటాయి, కొన్ని 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటాయి. రకరకాల హై స్కూల్స్ ఉన్నాయి. కానీ 3, 4, 5 తరగతులు హై స్కూల్స్లో కలపటం ఏంటి? ఆ విధంగా 3, 4 తరగతులను హై స్కూల్లో కలిపి 1, 2 తరగతులను తీసుకెళ్ళి అంగన్వాడీల్లో కలిపాడు. దీనివల్ల ఏమైందంటే స్కూల్ మ్యాపింగ్ వల్ల 3 కిలోమీటర్లు నడిస్తే కానీ ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటటువంటి పరిస్థితి రాలి. అందువల్ల కూడా కొంతమంది చదువు మానుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. చాలా స్కూళ్ళు మూతేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా సింగిల్ టీచర్ స్కూల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. 50,000 టీచర్ల కొరత రావటం జరిగింది. అంతేకాకుండా అసలు 3వ తరగతికి టోఫెల్ ఏంటి? మామూలుగా టోఫెల్ ఎవరికి ఇస్తారండి? ఎవడన్నా బీటెక్ అయిపోయిన తర్వాత అమెరికా పోయేవాడికి, ఇంగ్లాండ్ పోయేవాళ్ళకి టోఫెల్ ఇట్లాంటివి
ట్రైనింగ్ ఇస్తారు. 3వ తరగతి వాడికి అసలు టోఫెల్ ఏంటి? అంటే పదే చెప్తారు, మేము పెట్టిన టోఫెల్ తీసేసారు, ఇంగ్లీష్ మీడియం తీసేశారు, పిచ్చి కాబట్టి తీసేశారు. అసలు బుర్రనోడు ఎవడు కూడా అసలు 3వ తరగతి వరకు టోఫెల్ ఎందుకు పెట్టావు అసలు నీకు తెలుసా? 3వ తరగతికి టోఫెల్ పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? వాడికి అసలు ఉండదు. డిజిట్స్ లెక్కలు రావట్లేదురా బాబు అంటే నువ్వు టోఫెల్ పెడితే వాడికి ఏం వస్తుంది? కాబట్టి బుర్రలేనోడు చేసేటటువంటి పనులు ఇవన్నీ. అంతేకాకుండా ఆయనను ఎడెక్స్ అని చెప్పని ఇక్కడ మనకి చేతగాని వాళ్ళం మనం. అట్లాగే ఐబీ సిలబస్ అని చెప్పి జెనీవా, ఇది హార్వర్డ్. అంటే ఇక్కడ ఎవరికి కూడా సిలబస్ తయారు చేసుకునేటటువంటి బుర్ర లేదని చెప్పని అమెరికా నుంచి, జెనీవా నుంచి ఎవరిన నిపుణులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత మెరుగైనటువంటి సిలబస్ తయారు చేపిస్తానని చెప్పి దాదాపు 500 కోట్లు ఆల్రెడీ తగలబెట్టేశాడు. అందుకని ఇతని నిర్ణయాలు విద్యావేషకంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్లను అయితే అందరూ వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని నియమించుకున్నాడు. ఇక ఆప్షి గురించి మనం చెప్పక్కర్లేదు. హేమచంద్రారెడ్డి ఆఫీసులో వెళ్ళేటప్పుడు ఫైళ్ళు తగలబెట్టిపోయాడు. ఎంత అవినీతి జరిగిందో జరగటానికి వీల్లేదు. నాగార్జున యూనివర్సిటీ గురించి ఇక చెప్పనక్కర్లేదు. నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ హౌస్కి సకల శాఖ మంత్రి ఉన్నాడే సజ్జల రామకృష్ణారెడ్డికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఏంటి ఆ గెస్ట్ హౌస్ కన్ను సజ్జల రామకృష్ణారెడ్డికి మధ్య అవినాభావ సంబంధం ఉందంటే నేను ఇంక అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. ఈ విధంగా విద్యా వ్యవస్థని అతలాకుతలం చేసేసాడు. అంటే ఎవరు కూడా సరిదిద్దరా అన్నటువంటి ఒక రకంగా ఇది పాపం. ఎందుకంటే విద్య అనేటటువంటిది సమాజంలో చాలా ముఖ్యమైనది. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు మీరు ఏదైనా చూడండి, జపాన్ చూడండి, ఇంగ్లాండ్ చూడండి, ఫ్రాన్స్ చూడండి, జర్మనీ చూడండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాదు 1875లోనే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలుగా ఇవి ఉన్నాయి అని చెప్పానంటే మొట్టమొదట్లోనే వాళ్ళు విద్య ప్రాధాన్యత తెలుసుకొని వాళ్ళ మాతృభాషలో విద్యా విధానాన్ని బారుకు కొనసాగించారంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు. ఇక్కడ ఆయన తీసుకున్నటువంటి ఈ తెలియమాలినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏదైనా పథకం ఇప్పుడు ఈ నాడు నేడు పథకం కానీ లేకపోతే అమ్మఒడి కానీ స్కూల్కి వెళ్ళి ప్రారంభిస్తాడు. అక్కడ చంద్రబాబు నాయుడు తిడతాడు, అక్కడ లోకేష్ని తిడతాడు. అసలు ఒక విద్యా సంస్థకి వెళ్ళి పిల్లలకి ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వాలి? నువ్వు ఎడ్యుకేషన్ ప్రాధాన్యత గురించి చెప్పాలా, విలువల గురించి పిల్లలకు చెప్పాలా. అలా కాకుండా నువ్వు అక్కడికి వెళ్ళి పాలిటిక్స్ మాట్లాడటం ఏంటి? నాకు తెలిసి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా స్కూల్కి వెళ్ళి పాలిటిక్స్ మాట్లాడటం నేనైతే చూడలేదు. ఇక మీరు చెప్పాల్సిన పని లేదు. మిగతా విషయాలు మీరు ఎడ్యుకేషన్ గురించి అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎందుకని 164 సీట్లు వచ్చినాయి కూటమి ప్రభుత్వానికి? ఇటువంటి విద్యా వ్యవస్థని అతను ఇంట్రొడ్యూస్ చేశాడు కాబట్టి, అమలుపరిచాడు కాబట్టి, అనేక రంగాల దందాలు చేశాడు కాబట్టి, అనేక రకాల మాఫియాలు చేశాడు కాబట్టి, హత్యలు జరిగినాయి కాబట్టి, రేపులు జరిగినాయి కాబట్టి నేషనల్ క్రైమ్ బ్యూరో కూడా ఈ దేశంలో ఎక్కడ క్రైమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, హత్యలు ఎక్కడ జరుగుతున్నాయి, రేపులు ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పానంటే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పినాయి కాబట్టే సామాన్యుడికి కూడా రక్షణ లేకుండా పోయింది. మా భూమి కాకుండా పోతుంది, మా ఇల్లు కాకుండా పోతుందని చెప్పని భయపడ్డారు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏమనుకున్నారంటే మనం పాలిచ్చేటటువంటి ఆవుని కాదనుకుని తన్నే దునపోతుని తెచ్చుకున్నాం అని చెప్పి జనం అనుకొని చిత్తుగా ఓడించారు. అనేక ఆశలతోటి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరు అనుకోలే లోకేష్ బాబు గారు విద్యామంత్రి అవుతారు అని చెప్పని, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అవుతాడని చెప్పని. అనేది ఐటీ శాఖ మంత్రి అవుతాడనో, లేకపోతే పరిశ్రమల శాఖ మంత్రి అవుతాడనో, లేకపోతే పంచాయతీ శాఖ మంత్రి అవుతాడనో అంతకుముందు చేసి ఆయనకి ఇస్తారని చెప్పి అనుకున్నాను. కావాలని చెప్పని నేను తీసుకున్నాను. ఇది ముళ్ళపాన్ పని చెప్పి అన్నా కూడా నేను తీసుకున్నానని చెప్పాను అన్నాడు. నాకు తెలిసి ఒక్కసారి మీరు ఇంతకుముందు ఎవరెవరు విద్యాశాఖ మార్చులుగా ఉన్నారు అని చెప్పారంటే ఇక బొత్స సత్యనారాయణ అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. నాకు తెలిసి ఆయనకి విద్యకు సంబంధించి వాళ్ళు కూడా ఆయనకి రావు. డబ్బులు దాదాపు 75 కోట్లు తీసుకుని అక్రమ బదిలీలు చేసిన విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. 10th క్లాసులో అసలు ఎన్నడూ రానంటే తక్కువ పర్సంటేజీ ఫలితాల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగానే ఉండటం జరిగింది. టీచర్ని వైన్ షాపుల ముందు టీచర్లు పెట్టాడండి.
అసలు టీచర్లు చలో విజయవాడ కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఎందుకని అనేక రకాలు వేధించాడు టీచర్ని. టీచర్లు 1వ తారీఖు జీతం ఇవ్వటం మానేశాడు, ఐఆర్ అడిగితే కొట్టాడు, ఐఆర్ కంటే పిఆర్సీ తక్కువ ఇచ్చాడు. ఇక మామూలుగా కాదండి, వాళ్ళకి దాదాపు 13 అప్లికేషన్స్. అసలు పాఠాలు ఇప్పుడు చెప్పాలా, 13 అప్లికేషన్స్ అప్లోడ్ చేయడమే సరిపోతూ ఉంది. టీచింగ్ అనేటటువంటిది ఒక భారంగా తయారైంది. రోజుకి అన్ని పీరియడ్లు చెప్పటం, ఇంగ్లీష్లో పాఠాలు చెప్పటం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా పోతే ఈ రాష్ట్రానికి ముందుకు విద్యకి అంత దరిద్రం పోద్దని చెప్పని మన కూటమి ప్రభుత్వానికి 90% మంది టీచర్లు ఎందుకు ఓట్లేశారు? ఎప్పుడు అంతమంది టీచర్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లేయలా. సో ఇవాళ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఎవరి లోకేష్ బాబు గారు? చంద్రబాబు నాయుడు కొడుకు. అలా పెట్టి ఈయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అంతకుముందు హార్వర్డ్ యూనివర్సిటీలో కానీ లేదా ఏదన్నా విదేశీ యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను విద్యాశాఖ మంత్రి కాల. మొట్టమొదటిసారి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఐ థింక్ ది థర్డ్ ది మోస్ట్ క్వాలిఫైడ్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. మొట్టమొదటి ఆక్స్ఫర్డ్ వస్తుంది, తర్వాత హార్వర్డ్ వస్తుంది, తర్వాత స్టాన్ఫర్డ్ వస్తుంది. అటువంటి యూనివర్సిటీలో ఎంబీఏ చేసినటువంటి వ్యక్తి మనకి విద్యాశాఖ మంత్రిగా రావటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ చేసుకునేటువంటి అదృష్టం. మార్పులు రావాలి అని చెప్పారంటే ఓవర్ నైట్ రావు. ఇట్ టేక్స్ సమ్ టైం. రేపు 2వ తారీఖున ఆయన వినుకొండ వెళ్తున్నాడు. ఎందుకు? ఇంటర్మీడియట్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు, దాన్ని తీసేశాడు. ఇప్పుడు ఆయన రేపు 2వ తారీఖున మళ్ళా ఇంటర్మీడియట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్రోల్మెంట్ బాగుండాలా, క్వాలిటీ బాగుండాలా అనే ఉద్దేశంతో మళ్ళా ఇంటర్మీడియట్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అట్లాగే 117వ జీవో అని 3, 4 తరగతులను మళ్ళా మనం బ్యాక్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అలా చేస్తున్నారు. అట్లాగే ఇటీవల మీరు చూశారు, ఎందుకంటే ఆప్షి సర్వనాశనం అయిపోయింది. ఆప్షి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. ఒక మంచి చైర్మన్ తీసుకురావాలని చెప్పని వరంగల్లో ఎన్ఐటీలో పనిచేస్తున్నటువంటి ఒక మంచి ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఇక్కడ నిన్న మొన్న ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి ఆయన నాయకత్వాన ఒకటే చెప్పారు లోకేష్ బాబు గారు, అన్ని యూనివర్సిటీల్లో వైకాపా ప్రభుత్వంలాగా ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడకుండా ఎవరిని పెడితే వాళ్ళని మేము వైస్ ఛాన్సలర్గా నియమించాం. మంచి వైస్ ఛాన్సలర్ని, మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళని మేము వైస్ ఛాన్సలర్గా నియమిస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఉన్నప్పుడు త్రిబుల్ ఐటీలు నాశనం అయిపోయినాయి, యూనివర్సిటీలు నాశనం అయిపోయినాయి. 42వ జీవో తీసుకొచ్చి ఎయిడెడ్ కళాశాలని కబళించాలని చెప్పి చూశాడు. వాళ్ళ ఆస్తులు లాగేసేయాలని చెప్పని చూడటం కూడా జరిగింది. వాటి జోలి మేము వెళ్ళము, ఎయిడెడ్ కళాశాలని తప్పనిసరిగా మేము అభివృద్ధి పరుస్తాము అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 117వ జీవో నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండదు. అంతేకాకుండా సిబిఎస్లో 1000 సిబిఎస్ స్కూల్స్ పెట్టారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కాదు, అక్కడ తెలుగు మీడియంలోనే రాసుకునే దానికి అవకాశం కల్పిస్తాం అని చెప్పని కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అంతకుముందు పీజీలో 2000 దాదాపు 3000 కోట్లు బకాయిలు పెట్టిపోయాడండి. పీజీలో ఫీజు స్కాలర్షిప్ పథకాన్ని తీసిపారేశాడు. మేము మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాం అని చెప్పని లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఫీజు విషయంలో కానీ, సిలబస్ విషయంలో కానీ, భాష విషయంలో కానీ, అట్లాగే ఈ 117వ జీవో విషయంలో కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్లో క్వాలిటీని పెంచడానికి సంబంధించి కానీ, ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో, సమాజంలో అభివృద్ధి కావాలంటే ఆ సమాజం 2 ముఖ్యమైనటువంటి శాఖలు ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహిస్తాయి. ఒకటి విద్యాశాఖ, 2 వైద్య శాఖ. అందుకని ఇవాళ విద్యాశాఖ ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు 32,000 పైన మీకు బడ్జెట్ ఉంది. సంవత్సరానికి బడ్జెట్ 32,000. దురదృష్టం ఏంటంటే బడ్జెట్లో ఎక్కువ ఉపాధ్యాయులకి జీతాలకే సరిపోతుంది. కొత్త కళాశాలలు, కొత్త బిల్డింగులు కట్టాలంటే డబ్బులు దొరకటం లేదు. అందుకని ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకునైనా సరే ఈ స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, మళ్ళీ ఈ మధ్య
మెగా డిఎస్సి కూడా వేయటం జరిగింది. దాదాపు 16,000 పైచులకు టీచర్లతోటి మెగా డిఎస్సి వేశారు. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ఒకటి రావడంతో అది కోర్టులో కేసు పెండింగ్ ఉండటంతో వాయిదా పడింది. అయితే ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మేము డిఎస్సి వేస్తాము, టీచర్ల యొక్క కొరత లేకుండా చూస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. మనం అనేక సార్లు ఏమనుకుంటాం అంటే కేజ్రీవాల్ మోడల్ అని చెప్పి అనుకుంటాం. అంటే కేజ్రీవాల్ వచ్చిన తర్వాత ఢిల్లీలో స్కూల్స్ యొక్క రూపురేఖలు మార్చేశాడు, విద్య యొక్క రూపురేఖలు మార్చేశాడు. చాలా రాష్ట్రాలకి ఢిల్లీ విద్యా విధానం మోడల్గా ఉంది. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ మోడల్ అనేటటువంటిది ఒకదాన్ని మనం రూపొందించుకోవాలి. దీన్ని మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలా, మిగతా వాళ్ళని మనం ఫాలో అవ్వటం కదా. ఏమిటి ఆంధ్రప్రదేశ్ మోడల్ అని చెప్పారంటే టీచర్ బాగా పాఠం చెప్పాలి, విద్యార్థులు బాగా వినాలి. టీచర్ బాగా పాఠం ఎప్పుడు చెప్తాడు? టీచర్కి కండిషన్స్ ఆఫ్ టీచింగ్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో అందుకనే ఈ యాప్లన్నీ తీసేస్తాము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం యొక్క మెనూను కూడా మార్చేశారు. అంటే మనం ఇంట్లో న్యూట్రిషియస్ ఫుడ్ రిచ్ పీపుల్ తింటారే, న్యూట్రిషియస్ ఫుడ్ డాక్టర్లను కూడా అడిగి, న్యూట్రిషనిస్టులను కూడా అడిగి ఏ మెనూ అయితే పిల్లల యొక్క శారీరక అభివృద్ధికి వాళ్ళకు కావాల్సినటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఐటమ్స్ ఏంటో వాళ్ళని అడిగి, సోమవారం ఏ మెనూ ఉండాలా, మంగళవారం ఈ 6 రోజులు ఏ మెనూ ఉండాలనేటటువంటిది వాళ్ళ శారీరక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ మానసిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మెనూ తయారు చేయటం జరిగింది. ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా అంటే ఒక విద్యాశాఖ మంత్రికి ఒక విజన్ ఉండాలా, ఒక దృక్పథం ఉండాలా. ఇంతకుముందు ఎవరు కూడా విద్య అనేటటువంటిది ఒక బిజినెస్గా చూసుకున్నారు తప్ప విద్య అనేటటువంటిది ఒక సేవ. అంటే విద్య అనేటటువంటిది 1986 ఎడ్యుకేషనల్ పాలసీ కానీ 2020 ఎడ్యుకేషనల్ పాలసీ కానీ ఏం చెప్పిందంటే విద్య అనేటటువంటిది ఫ్యూచర్లో ఒక మంచి వ్యక్తి తయారు చేయడానికి ఈనాటి విద్యార్థి మీద మనం పెట్టేటటువంటి పెట్టుబడి. అంటే ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి పెట్టుబడి వల్ల మనకి ఇమీడియట్ రిటర్న్స్ రావు. ఒకసారి మనం గమనించాలి, దీనివల్ల రిటర్న్స్ రావు. అందుకని దీంట్లో 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. కాస్ట్ డిమాండ్ అప్రోచ్, కాస్ట్ బెనిఫిట్ అప్రోచ్ అని చెప్పి 2 అప్రోచెస్ ఉన్నాయి. మనం అనుసరిస్తున్నటువంటి అప్రోచ్ ఏంటంటే కాస్ట్ డిమాండ్ అప్రోచ్. అంటే ఒక 100 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావనుకో 150 రూపాయలు రావాలి అనేది కాస్ట్ బెనిఫిట్ అప్రోచ్. అలా కాదు, డిమాండ్ని బట్టి, అంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎక్కువ మందికి మనం సమాజంలో విద్యకి డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ మందికి మనం విద్యను అందించడం, డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనేది కాస్ట్ డిమాండ్ అప్రోచ్. సో మన ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి అప్రోచ్ ఏంటంటే కాస్ట్ డిమాండ్ అప్రోచ్, అంతే తప్ప కాస్ట్ బెనిఫిట్ అప్రోచ్ కాదు. అంటే దీనివల్ల మనకి ఎంత లాభం వస్తుంది? ఇది ఇండస్ట్రీ కాదు కదా, ఇండస్ట్రీలో ప్రొడక్ట్స్ తయారవుతాయి. అసలు యాక్చువల్గా ప్రొడక్ట్ అనేది ట్యాంజిబుల్గా ఉంటుంది, ఇంటాంజిబుల్గా ఉంటుంది. అంటే ముట్టుకునేది, ముట్టుకోనన్నది. ఎడ్యుకేషన్లో ట్యాంజిబుల్ మైండ్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మైండ్ డెవలప్మెంట్. ఈ మైండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరు గమనించాలి. ఇజ్రాయెల్ ఉంది, జపాన్ ఉంది, చాలా చిన్న దేశాలు, కానీ ఎట్లా డెవలప్డ్ కంట్రీస్ అయినాయి. ఇజ్రాయెల్ చుట్టూ మీకు ముస్లిం దేశాలు ఉంటాయి. ఇవాళ ఇజ్రాయెల్ గడగడలాడిస్తుంది చుట్టూ ఉన్నటువంటి ముస్లిం దేశాలని. ఒక్క ఇజ్రాయెల్ చిన్న దేశం గడగడలాడిస్తుంది. మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విపి వెంకటేశ్వరరావు గారి మీద ఒక ఆరోపణ చేశారు, పెగాసిస్ ఆరోపణలు, కొడుకు కొన్నాడు అని చెప్పని. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద. పెగాసిస్ ఎక్కడిది? ఇజ్రాయెల్ది. అమెరికా కూడా ఇజ్రాయెల్ దగ్గర నుంచి పెగాసిస్ అరువు తెచ్చుకుంటుంది. అంత టెక్నాలజీలో వాళ్ళు అంత ముందున్నారు. ఎట్లా సాధ్యమైంది? బికాస్ ది కాన్సన్ట్రేటెడ్ ఆన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటున్నాం. జపాన్ కూడా అంతే, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు డెవలప్డ్ సొసైటీ అవ్వటం అనేటటువంటి జరిగింది. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా 2047 అని ఉంటున్నాడు ఆయన. విజన్ 2047. మన ఇందిరాగాంధీ
మున్సిపల్ స్టేడియం విజయవాడలో దీని మీదే ప్రత్యేకమైనటువంటి మీటింగ్ కూడా పెట్టారు. 2047 నాటికి ఏం కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం? తలసరి ఆదాయం, ప్రతి ఒక్కళ్ళ తలసరి ఆదాయము. ఇవాళ మనం జర్మనీలో ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత ఉందో, స్విట్జర్లాండ్లో ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత ఉందో, అంత ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క తలసరి ఆదాయం 2,50,000 తలసరి ఆదాయం చేరుకోవాలి అనేటటువంటి లక్ష్యాలతోటి ఇవాళ అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, నదుల అనుసంధానం కానీ, విద్యారంగానికి సంబంధించిన సమస్యలు కానీ, పరిశ్రమల అభివృద్ధి కానీ, వ్యవసాయ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడాను 2047 విజన్. 2020 విజన్ అంటే చాలామంది నవ్వారు, కానీ వాస్తవమైంది కదా. హైదరాబాద్ బికాజ్ ఆఫ్ సైబరాబాద్. ఇందాక ఎవరో వచ్చి నన్ను అడుగుతున్నారు, అమ్మా సార్ ఎక్కడికి వెళ్ళమంటారు ఉద్యోగం తెచ్చుకోవడానికి అంటే హైదరాబాద్ బొమ్మంటున్నా, లేకపోతే బెంగళూరు బొమ్మంటున్నా. ఎవరైనా సరే ఇవాళ హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ హబ్ సెంటర్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అలాగే మన అమరావతి కూడా రేపు ఎవరు కూడా ఆస్ట్రేలియా పోవాల్సిన పని లేదు, అమెరికా పోవాల్సిన పని లేదు, న్యూజిలాండ్ పోవాల్సిన పని లేదు, ఇంగ్లాండ్ పోవాల్సిన పని లేదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి అనేటటువంటి ధ్యేయంతో అంతకంతకు ఎక్కువ మంది పెట్టుబడులు ఆకర్షించడం మనం చూసాం. టీసీఎస్ వస్తుంది, 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మన రాష్ట్రానికి. ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది? మనసు ఉండాలే కానీ మార్గాలు చాలా ఉంటాయి. ఎంతసేపటికి దాచుకుందాం అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి పనిచేసింది, వైకాపా ప్రభుత్వం కూడా పనిచేసింది. అందుకని వాళ్ళు ప్రజల్లోకి రావాలంటే భయపడుతున్నారు. వాళ్ళు పిలిపించారు కానీ రావట్లా. ఎందుకని? జనంలో వాళ్ళ పట్ల ఇప్పటికీ సరైనటువంటి అభిప్రాయం లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నేను అనుకోవటం జన్మలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. అయితే ఇది సరిపోద్దా అని చెప్పానంటే ఇంకా చిత్తశుద్ధిగా, ఇంకా ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి, ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి. ఎందుకంటే విద్యారంగం అనేది నేను చెప్పాను ఇందాక మీకు, టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఇది ఇంటాంజిబుల్, కనపడదు. ఇది కూడా ప్రొడక్షనే. ఒక రకంగా చెప్పాలంటే విద్యారంగం అభివృద్ధి చెందితే తలసరి ఆదాయం దాని అందరికీ అది పెరుగుద్ది. నీకు చెప్పాను నేను ఇజ్రాయెల్ గురించి, జపాన్ గురించి. వాళ్ళందరూ 100% చదువుకోమనండి, మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ మీద దాని యొక్క ప్రభావం తప్పనిసరిగా కనిపి. ఎటువంటి విద్య? స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ డెవలప్మెంట్. అంటే చదువుకున్న తర్వాత, నువ్వు 10th క్లాస్ చదువుకున్న తర్వాత, ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత, డిగ్రీ చదువుకున్న తర్వాత, ఎంఏ చదువుకున్న తర్వాత నీకు ఒకటి ఉద్యోగం అన్నా రావాలా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి అవకాశాలన్నా ఉండాలి. ఆ విధంగా మన సొసైటీని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఆ పద్ధతుల్లో డెవలప్డ్ సొసైటీని చూసొచ్చినటువంటి వాళ్ళు కనుక ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా దేశంలో తయారు చేయాలని చెప్పని కలగంటున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము పోవాలని చెప్పని అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకొక మాట కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు సీఈఓగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను రాజకీయ పరిపాలన చేస్తాను అని చెప్పని అంటున్నాడు. అది కూడా చాలా అవసరమే. ఆయనకి ఎంతో అనుభవం ఉంది. అటువంటి ఆయన్ని ఎఫ్ఐఆర్ కూడా లేకుండా, ఆధారం లేకుండా, అసలు స్కిల్ డెవలప్మెంట్లో ఆయన ఏ అవినీతి చేయకపోయినా కూడా కావాలని చెప్పని అరెస్ట్ చేయాలని చెప్పని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే దేశం అంతా గగ్గోలు పెట్టింది, ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెట్టింది. నిన్ను అరెస్ట్ చేస్తే ఎవడన్నా ఒక్కడన్నా ధర్నా చేస్తాడా? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అవినీతి పరుడివి, ఇవరే కరప్షనిస్ట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు అన్నారు, నాకు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉండటం నా దరిద్రం, నా దౌర్భాగ్యం అని చెప్పి. ఇటువంటి వాడు ప్రతిపక్ష నాయకుడు ఏంటి, ఇతను నేను ఎదుర్కోవటం ఏంటి అని చెప్పని. అట్లా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాకపోయినా ఆల్రెడీ ఓన్లీ 6 months అయింది, ఇంకా చాలా టైం ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తప్పనిసరి. ఎందుకంటే దాదాపు 10 లక్షల పైన కోట్లు అప్పు చేసిపోయినాడు, దానికి వడ్డీలు కట్టడమే సరిపోయింది. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఆదుకుంది, అమరావతికి, పోలవరానికి డబ్బులు ఇస్తానని చెప్పింది, కొన్ని డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలా. ఆ విధంగా ఏవైతే లక్ష్యాలు అని చెప్పని అనుకున్నారో, ఏవైతే హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో, వాటన్నిటి కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా, ఇంక్లూడింగ్ తల్లికి వందనం అనేటటువంటిది, ఎంతమంది పిల్లలు ఉంటే ఆయన ఒకటికే ఇచ్చాడు, అది కూడా 1 సంవత్సరం ఇవ్వలేదు. అందుట్లో కూడా మీరు చూసే ఉంటారు, 43 లక్షల మందికి ఇస్తానని చెప్పని 10 లక్షల మందికి ఇచ్చేటటువంటి డబ్బుని సోషల్ మీడియా ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి వాళ్ళకి జీతాలు ఇచ్చాడని చెప్పని మన పేపర్లో కూడా చూడటం జరిగింది. అట్లా ఉండదు ఇక్కడ.
ఇక్కడ మాత్రం అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు పరుస్తామని చెప్పని లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రంగంలో కూడా మిగతా రాష్ట్రాలకి ఆదర్శవంతంగా ఉండేటటువంటి పద్ధతిలో ఒక మంచి విద్యార్థి, బాగా చదువుకునేటటువంటి విద్యార్థి, బాగా పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడిని తయారు చేసేటటువంటి పద్ధతులు ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారు. వాటిని ఆచరణలో కూడా పెడతారని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా.